రైతు బంధు రుణమాఫీ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. కేసీఆర్ కంటే ఎక్కువ రైతు బంధు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అది నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే 15,000 కోట్లు తక్కువగా ఇచ్చారని ఆరోపించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చేశామని ప్రభుత్వం చెబుతోందని, సీఎం సొంత ఊర్లోనే రుణమాఫీ పూర్తయిందని నిరూపించాలని సవాల్ చేశారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా ఇద్దరం కలిసి వెళ్లి పరిశీలిద్దామని, రుణమాఫీ పూర్తయిందని తేలితే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే సీఎం రాజీనామా చేస్తారంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఈ రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడండి. ఇవాళ అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు అర్హత ఉందా? నీకు నేను రైతు బంధు బంద్ చేయలేదు, 2,000 బెంచ్ ఇచ్చినా అని మాట్లాడండి ఇవాళ సంగారెడ్డిలో. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా. నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా. తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? నేను డేటా కూడా చెప్తున్నా, ఫిగర్స్ కూడా చెప్తున్నా, లెక్కతో సహా చెప్తున్నా. 2020-21 కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 14,656 కోట్లు. 2021-22 14,772 కోట్లు. 2022-23 14,743 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత ఇచ్చాడు? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్. 24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,772. రేవంత్ రెడ్డి ఇచ్చింది 24-25లో 5,057 కోట్లు మాత్రమే.